ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నకిబే మిల్లాత్ బైరిస్టర్ అసద్ ఉద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కర్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ సలహ్ మేరకు సంగారెడ్డి ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఫాజిల్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి యాకూబ్ అలీ, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ని కలిసి వృద్ధుల పెన్షన్ మరియు మోజన్ల పెన్షన్ విషయమై మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఏజాజ్ అహ్మద్, మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ ఖాజా, నవీద్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ షాహెద్ అలీ, ఆరిఫ్ కురేషి, సయ్యద్ ఓమర్, మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ యాదుల్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్స్లలో ఏమేమి తీసుకుంటున్నారు? డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకుంటున్నాం? ఆధార్ కార్డ్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం రీసెంట్ మొన్నటి నుంచి. ఇంకా ముందు తీసుకుంటున్నా మేడం 2014 నుంచి 24 దాకా తీసుకుంటున్నా ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకంటే ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అని చెప్పి సో దాని ప్రకారం ఎవరు గోపాలరావు సార్ ఓన్లీ బ్యాలెన్స్ ఏమన్నా మీకు ఇచ్చారు? స్టేట్ సెల్ఫ్ సిఇఓ ఉంటారు. మీరు కూడా అది పెడితే వాళ్ళు ఉందా? మనకి ఏమైనా సర్కులర్ ఉందా? ఒకటి తీస్తారు సార్ మనకు కదా చేయమని చెప్పి దీని ప్రకారం మనకి డాక్యుమెంట్ కావాలని జీవో కాపీ ఉంటుంది, అది తీసుకురండి. ఎందుకంటే మేము ఆల్రెడీ కూడా మాట్లాడతారు. ఎందుకంటే యాక్చువల్గా ఇన్కమ్ రేషన్ కార్డు కంపల్సరీ. ఇన్కమ్ మ్యాండేటరీ ఉందా లేదా? రేషన్ కార్డ్ ఇట్స్ బీపీఎల్ సార్, పావర్టీ లెవెల్ పీపుల్ సార్. వాళ్ళు ఇంకొకటి మాట్లాడండి సార్, ఇది ఇన్కమ్ అంటే ఎలకెన్సీ చేయాలి వాళ్ళు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డు ఉన్నది. అవును సార్, సార్ ఉందా లేదా? సో పోవచ్చు ఈవెన్ అయినప్పటికీ చాలా మంది రిచ్ పీపుల్ అంటే 4 వీలర్స్ ఉంది, ప్లస్ ఇట్లా మంచి బిల్డింగ్స్ అట్లా ఉంది, ప్లస్ గవర్నమెంట్ జాబ్ ఉంది, లేకపోతే వాళ్ళ పిల్లలు మంచి సెటిల్డ్, వెల్ సెటిల్డ్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అట్లా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డు ఉండి ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు మిస్అప్రాపరేషన్ ఆఫ్ ట్యాక్స్ అట్లా చేసేసి రేషన్ ఇనెలిజిబుల్ వాళ్ళకు రాకూడదు, ఎలిజిబుల్ వాళ్ళే ఉండాలి. ఇన్కమ్ అంటే ఏమైందంటే మీరు చెప్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు వచ్చి నాకు ఓల్డేజ్ పెన్షన్ కావాలి, నాకు అక్కడికి నుంచి వస్తున్నది ఇది కావాలి అని అట్లా అయ్యారు. ఎందుకంటే అలా మొత్తం In that in para number 4 requirements for the sanction of pension a new class 7 shall be added after class 7 as under. Endante where income is the basis for the sanction of a pension, the applicant shall submit an income certificate obtained from Tahsildar concerned. Okay, definitely sir, what you are saying is right. Better kada self నుంచి గోపాలరావు సార్ వచ్చారు. మేబీ వార్డ్ ఆఫీసర్స్ కి పంచాయతీ సెక్రటరీస్ కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు. అందుకే income must be below 2 lakhs అని ఉంది. బట్ యు హావ్ నో నీడ్ టు గో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. 23 లో మీకు చేయడానికి ఇన్కమ్ క్రైటీరియా ఉన్న పెన్షన్స్ కి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఉంది ఈ క్లాస్. అంటే ఏ పెన్షన్స్ కి అయితే ఇన్కమ్ క్రైటీరియా సదరం అంటే దాని ఇన్కమ్ చూడం డిజేబుల్ ఇట్లాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా అడుగుతారు. వేర్ ఇస్ ద ఇట్ ఈస్ రిక్వైర్డ్, వేర్ ఇట్ ఈస్ విల్ సబ్మిట్ ద ఇన్కమ్ సర్టిఫికేట్. 100% what you are saying is right sir. In certain cases we have to accept గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో కూడా కొంత న్యాయం చేసుకుంటూ వస్తున్నాం. హౌస్ కేస్ లో ఖచ్చితంగా పెన్షన్ శాంక్షన్ చేపిస్తున్నాం. ఇమీడియట్ గా భర్తకిస్తున్నాం. పెన్షన్స్ ఉన్నాయి కొన్ని పెన్షన్స్ ఏది ఫైలేరియా అండ్ హెచ్ఐవి ఇది ఉంది కదా, ఆటోమేటిక్ గా ఎనేబుల్ ఉంది సైట్. అది మెడికల్ బోర్డు నుంచి పెన్షన్ వస్తుంది వాళ్ళకి. సో పెన్షన్లు రావు అనేది అది చాలా మంది తెలియదు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కొంత అది కూడా లాగి ఇస్తారు మనకి. అప్పుడు అది అన్ని ఎంకరేజ్ పెట్టుకుంటాం.
వస్తాయి, అవి కూడా వస్తాయి. అవన్నీ లాగిన్స్ ఇస్తారు. ఇప్పుడు సదరన్ క్యాంప్ చాలా అది డిలే చాలా దినాల నుంచి వెయిటింగ్ ఉన్నాయి, వెయిటింగ్. సదరన్ కూడా కార్డు ఇస్తారు మనకి, కార్డు రావాలి, అది తీసుకోండి. సర్టిఫికేట్ తో అది అప్డేట్ చేసి కార్డు ఇస్తున్నారు. అది ఇప్పుడు డేట్ చాలా లేట్ ఇస్తున్నారు సార్ వాళ్ళు. అప్లై ఎవ్రీ మంత్ ఒకసారి ఉంటాయి. ఇప్పుడు అది నేను ఇది ఒకటి ఎక్కడ అంటే ఇప్పుడు 21 days కంపల్సరీ. క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ಇಲ್ಲ ಸರ್ ಇದಕ್ಕೆ ಬುದ್ಧಿ ಬಿಡಲ್ಲ ಅದು అది కాదు, 023 ఉంది కదా, ఉన్న పెన్షన్స్ అని ఉంటాయి, ఫాలో అవుతున్నారు. మన ట్రైనింగ్ సెషన్ అయింది కదా, అంటే చాలా మంది అంటే మొన్న చెప్పారా మీకు కంపల్సరీ తీసుకుని చెప్పారా? ఎక్కడ ఏ పెన్షన్స్ తీసుకోమన్నారు? అన్ని పెన్షన్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఎంఆర్ఓ పోయి తీసుకోవాలని తీసుకోలేదు కదా. సింగిల్ ఉంటుంది కదా ఇది అన్ని అంటే అంతా పంచాయత్ సెక్రటరీలు అందరూ అట్లే చేస్తారు. సార్ వాళ్ళు మొన్న రివ్యూలో చెప్పారు. అంటే మన ట్రైనింగ్ సెషన్ అయింది. వార్డ్ ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్, వార్డ్ ఆఫీసర్లు, పంచాయత్ సెక్రటరీలు, ఎంపీడీఓలకి, కమిషనర్స్ అందరికి నిన్న మన కలెక్టరేట్ లో అదే అన్నట్టు. ఎంత ప్రాబ్లం అంటే ఇప్పుడు 31st దాకా ఇప్పుడు సంగాడిలో ఎంత అయితే మోజంలు ఇమాములు ఉంటాయి కదా సార్, వాళ్ళకు హానోరియం వస్తుంది. హానోరియం ఈజ్ నథింగ్ బట్ గిఫ్ట్ సార్. గిఫ్ట్ హానోరియం అంటే వాళ్ళకు గౌరవం ఏమంటున్నారు అంటే హైదరాబాద్ అడ్రస్ ఉంటుంది, అప్లై చేయమంటున్నారు. ఇప్పుడు అక్కడ పోతే సరే ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తామని వాళ్ళకి టైం లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కొంతమంది వస్తారు బీహార్, యూపీ, మొత్తం కంకే भी रहते, तो వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా కష్టం అవుతుంది సార్. వాళ్ళకు గవర్నమెంట్ ఇది కండిషన్స్ అంటే ఎట్లా సార్? ఇప్పుడు ఆధార్ కార్డ్ చేంజ్ ఇది కూడా పోతే వీళ్ళకు కానీ జూమ్ చేస్తే ప్రాబ్లం. జూమ్ చేయం నాకు. మీరు కాపరేట్ చేస్తున్నారంటే మేము కూడా చేసుకుంటాం. సో ఈరోజు మాజీ కౌన్సిలర్స్ అండ్ ప్రజాప్రతినిధులు మీట్ కావడం జరిగింది. సో వాళ్ళ వార్డులలో ఉన్న ఇష్యూస్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తొందరలోనే అవన్నీ సాల్వ్ అయ్యేటట్టు నేను నా తరఫున ప్రయత్నం చేస్తాను. సో ఇక వాళ్ళు చాలా ఇష్యూస్ రైజ్ చేయడం జరిగింది. వార్డులలో అంటే గ్రావెల్ కావాలని, లైట్స్ లేవని, కొంత ఇబ్బందులు ఉందని చెప్పారు. సో అవన్నీ కన్సిడర్ చేస్తాం. అండ్ పెన్షన్స్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సంబంధించిన ఇష్యూస్ కూడా రైజ్ చేస్తారు. సో వాళ్ళకి క్లియర్గా మన దగ్గర ఉన్న గైడ్లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫర్దర్ క్లారిఫికేషన్ కూడా నేను హెడ్ ఆఫీస్ నుండి కూడా తీసుకుని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు వర్షాకాలం నడుస్తున్నది కదా, అదే రోడ్ల గురించి కూడా చెప్పినారు, మొత్తం గుంతలు అవుతున్నాయి. రైట్, ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో ఈ వర్షాకాలంలో కొంత పాట్ హోల్స్ పడే అవకాశం ఉంటుంది. అవి కూడా గ్రావెల్తో ఫిల్ చేసి సాల్వ్ అయ్యేటట్టు చేస్తారు. జల్దీ చేస్తే మంచిగా ఉంటుంది సార్. తప్పకుండా తొందర, ఎందుకంటే గలీలలో మొత్తం స్కూల్ బస్సులు, ఆటోలు నడుస్తాయి, చిన్న పిల్లలు ఉంటారు, అలా గుంతలలో పడకుండా మీరు జల్దీ చేసేస్తే చాలా మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాను. తప్పకుండా తొందర అయిపోయేటట్టు ప్రయత్నిస్తారు. ఓకే. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर आज हमारे संगारेड्डी MIM टीम शाख संगारेड्डी पूरे मिलकर काउंसलर्स, टाउन प्रेसिडेंट और हमारे वार्ड के वार्ड प्रेसिडेंट्स, कारकुनान सब मिलकर आज म्यूनसिपल कमिश्नर साहब से मुलाकात करके पेंशन्स के बारे में बात करे हैं। और पेंशन्स के लिए इनकम सर्टिफिकेट लगाना बोल रहे थे कि इसलिए 2014 से जब हम लोग 8 काउंसलर आए थे, जब कभी भी इनकम सर्टिफिकेट नहीं पूछे, अब ये नया पेंशन के लिए अप्लाई कर रहे तो ओल्ड एज पेंशन के लिए इनकम सर्टिफिकेट की ज़रूरत है बोल रहे हैं। वोटर महिला के लिए, तनहा ख़वातीन पेंशन्स के लिए, हैंडीकैप पेंशन्स के लिए, विडो पेंशन्स के लिए, उसके लिए इनकम सर्टिफिकेट की ज़रूरत है बोल के कमिश्नर साहब बोल रहे। हम लोग आके इसके लिए उनके कमिश्नर साहब से मुलाकात करके उसके बारे में डिटेल्स पूछे, इसका जीओ है क्या बोल के पूछे, तो कमिश्नर साहब ने उसका तयखुन दिया कि इसके बारे में तफसीलात आपको निकाल के पेपर दूंगा, और उसका जीओ है, जीओ के मुताबिक मैं काम करके आप लोगों को बोल के बोले, और उनके हेड ऑफिस पे जिससे मालूमात करना है तफसीलात मालूम करके आप लोगों को मैं इसके लिए एक पेपर भी दूंगा और उसका जीओ कापी भी दूंगा बोल के तयखुन दिए हैं। शुक्रिया, खुदा हाफिज़। अस्सलाम वालेकुम। आज यहाँ पर संगारेड्डी म्यूनसिपालिटी में यहाँ पर संगारेड्डी टीम की तरफ से हम सब जमा हुए। जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब MP हैदराबाद
की हिदायत पे और जनाब कौसर मोहिद्दीन साहब एमएलए कारवान इंचार्ज संगारेड्डी की हिदायत पे जो है संगारेड्डी बल्दिया कमिश्नर से संगारेड्डी टीम यहाँ पर हम याकूब अली साहब जनरल सेक्रेटरी, नवीद साहब जनरल सेक्रेटरी, आरिफ साहब काउंसलर, याकूब साहब काउंसलर और हमारे दीगर जमात के कायदीन एजाज़ भाई और उमर भाई, शरीफ भाई, ख्वाजा भाई, शाहिद भाई और तमाम यहाँ पर आरिफ भाई, सब उमर भाई सब जमा हुए हैं। यहाँ पर जमा होने का मेन रीज़न ये था कि आज संगारेड्डी में जो है जो ओल्ड एज पेंशन्स के बारे में जो है एक इनकम सर्टिफिकेट कंपलसरी बोल के जो बता रहे हैं, इनकम सर्टिफिकेट 2000 गुज़िश्ता में 2014 से लेके 2025 तक यहाँ पर क्या है ओल्ड एज पेंशन, विडो पेंशन, हैंडीकैप पेंशन के लिए इनकम सर्टिफिकेट ज़रूरत नहीं थी। जो है वो राशन कार्ड जो बिलो पॉवर्टी लेवल पीपल है उन्हें ही अप्लाई करते थे वो, मगर यहाँ पर फिल खुद मैंडेटरी होना बोल के ज़रूरी बता रहे थे कि इनकम सर्टिफिकेट लगाना ही लगाना है बोल के। तो उसके लिए म्यूनसिपल कमिश्नर से मुलाकात किए हैं कि इसका कुछ सर्कुलर है, कुछ ऑर्डर है क्या, कुछ जीवो है क्या नहीं। यहाँ पर ही संगारेड्डी म्यूनसिपालिटी में ये क्या है ज़ोर ज़बरदस्ती किया जा रहा है पेंशन्स को जो है हम उनसे ये मुतालबा करें कि इसको निकाल दिया जाए और जो है और ये इनकम सर्टिफिकेट क्या है मैंडेटरी नहीं है और इसको क्या है निकाल के क्या है आप वेरिफिकेशन करके जो है पेंशन सैंक्शन करो बोल के बोले। गुज़िश्ता 2.5 साल से तो पेंशन एक भी नहीं आया। अब वो जो पेंशन अप्लाई कर रहे हैं उनके लिए क्या है क्या कर रहे हैं बोल के बोले तो वो वेरिफिकेशन वो ये बोल के क्या कर रहे हैं उन लोगों को पेंडिंग रख दे रहे। तो क्या है हम बल्दिया कमिश्नर से खुसूसी और थोड़े दीगर मसाइल जैसे कि रोड्स के लिए और जो रेनी सीज़न है और पाथ होल्स फिल करने के लिए और क्या है सैनिटेशन का ख़ास ख्याल और डेंगू का जो है बीमारी भी फैल रही है उसके लिए क्या है मेन प्रिकॉशंस लियो बोल के क्या है और सैनिटेशन के वास्ते और रोड्स की मरम्मत के लिए ख़ास तवज्जो दिलाई गई कमिश्नर साहब से। और कमिश्नर साहब ने कहा कि इंशाअल्लाह ताला आइंदा से जो है वो जो भी है वो ऊपर ऑफिसर से बात करके वो इनकम सर्टिफिकेट को निकाल दिया जाएगा इंशाअल्लाह ताला। और क्या है पेंशन जो है लोग जो अप्लाई कर रहे हैं इंशाल्लाह जल्द से जल्द उनको दिलाया जाएगा। जज़ाकल्लाह खैर। और एक बात है लास्ट में अस्सलाम वालेकुम। आज म्यूनसिपाल्टी को सदर साहब और काउंसलर्स हमारे पूरी एमआईएम की टीम को आना पड़ा। वजह मेन मकसद क्या है आने का बोले तो इसको इनकम सर्टिफिकेट मंगा रहे हैं। कितने 60 साल का आदमी घर में बैठे हुआ रहता, उन्हें इनकम कहाँ से लाएंगा, सवाल नंबर 1। दूसरी चीज़ इनकम क्या ज़रूरी है, जबकि उसको इनकम मिले तो उन्हें पेंशन क्यों अप्लाई करेंगे। अगर मंडल ऑफिस को इनकम के लिए जाएंगा उन्हें तो मंडल ऑफिसर एज बोलेंगे भाई आपको इनकम क्या है आपकी, वो पूछेंगे पहले तो उन्हें मेरी इनकम नहीं है। बोलते फिर इनकम कैसा दूँ मैं, क्या बोल के दूँ, ज़ीरो इनकम दियो। बोलते ज़ीरो इनकम तो नहीं मिलती भाई, तो तुम जा मेरे को पेंशन के लिए इनकम होना बोले जाओ भाई म्यूनसिपाल्टी में एप्लीकेशन दो, इनकम ले लो, आप पेंशन ले लो बोलेंगे उन्हें। उसके बाद मेरा मुतालिबा ये है कि इनकम सर्टिफिकेट का क्या जियो निकला, किस % पे निकला और कौन सी उम्र वाले को निकला, और बेवा को है या हैंडीकैप को भी इनकम होना है, ओल्ड एज को होना है, और एक तन्हा औरत रहती है उसको होना है। तो ये उसका पूरा हमारे को क्या चीज़ है क्या नहीं हमारे को इत्तला देने के वास्ते कमिश्नर साहब से मुलाकात हुई। इंशाल्लाह उन्होंने तवक्को दिए कि कल परसों में हमारे को पूरे डिटेल्स देंगे।